धनधाये महाधने धनं मे जुषतां देशयेत् पुत्रपौत्रधनं धान्यं हस्तश्वाजा विगोरदं तदात्मानं भवति शतमानं भवति शतमैश्वर्यं भवति शतमिदं सर हीरो सर मैडम रन मैडम भवति शतमानं అసలు కనబడతలేదు हर हर महादेव ग्रीष्मैद्मशरद्रविः सप्तास्याधन्वरिदयः त्रिसप्तसमिनकृताः देवाय यज्ञं दन् सोनिया आप सुशांत करना कैमरा आइए कैमरा रेडी भूषण अన్న కొద్దిగా బ్యాక్ అన్న భూషణ అన్న లెన్స్ వస్తుంది బాబు లే ఎన్నిసార్లు చెప్పాలి మీకు అన్నా ఏంటి పరిస్థితి క్లాప్ సార్ క్లాప్ సార్ కరెక్ట్ అయిందా కానీ సార్ 1 మినిట్ సార్ ఒక్క నిమిషం ఈ షోలో కొడుతుంది తీసుకొని ఇచ్చారు శ్యామ్ సార్ శ్యామ్ సార్ అసోసియేషన్ విత్ స్ట్రీట్ ప్లే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన డాక్టర్ చక్రవర్తి అని ఒక మూవీ ఓపెనింగ్ ఈరోజు. ముందుగా మన మంత్రి గారు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మేము నిన్న ఆయన చాలా బిజీగా ఉన్నారు, బట్ ఈరోజు అట్లీస్ట్ ఆ 10 మినిట్స్ టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా బాంబే నుంచి మా హిందీ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ఓపెనింగ్ సెరమనీ. శేఖర్ సూరి అనగానే మీ అందరికి ఒక బ్రాండ్ అది ఉంటుంది, ఆయన ఫిలిం బై అరవింద్ 2 అవి గుర్తొస్తాయి. బట్ దానికి ఏమి తగ్గకుండా నాకు ఒక ఫ్యామిలీ స్టోరీ కావాలి అని అడిగాను అనమాట. ఇది 2 ఇయర్స్ బ్యాక్. 2 ఇయర్స్ తర్వాత తను నా హిందీ మూవీ అయిపోయింది, సో నాకు ఒక 6 మంత్స్ టైం ఉంది, నువ్వేమైనా చేసుకోగలుగుతావా అని అన్నారు. దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, నీతో ఒక సినిమా చేయాలి అని. అంటే తను అప్పుడు హిందీ మూవీ గన్సబ్ బనారస్ చేస్తున్నారు, సో అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మీకు ఫిబ్రవరి అలా రిలీజ్ ఉంటుంది. సో ఆ బిజీ అయిపోగానే నాకు గ్యాప్ వస్తుంది ఒక 6 మంత్స్. ఆ 6 మంత్స్లో నువ్వు చేసుకోగలిగితే చేసుకో అని అన్నారు. అంటే నేను కరెక్ట్ ఆయన షూటింగ్ అయిపోగానే తను నాకు ఫోన్ చేశారు, నేను ఇప్పుడు ఫ్రీ 6 మంత్స్, 3 మంత్స్లో నువ్వు అరేంజ్ చేసుకోగలుగుతావా అని అన్నారు. ఇమ్మీడియట్గా నేను అన్నీ అరేంజ్ చేసుకొని 2 మంత్స్ నుంచి స్క్రిప్ట్ వర్క్ పైన ఉన్నాము. సో ఆ స్క్రిప్ట్ కూడా చాలా డిఫరెంట్ అనమాట. తను ఇంతకుముందు చేసిన సినిమాల కంటే టోటల్ ఆయన వే ఆఫ్ మేకింగ్, ఆయన స్టైల్,
ఆ సస్పెన్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీలో ఆయన స్టైల్ ఉంటే ఎలా ఉంటుంది అని కంప్లీట్ డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో అది చూస్తే తెలుస్తుంది. మీకు టైటిల్ కూడా చూసుంటారు, డాక్టర్ చక్రవర్తి. చాలా మంచి టైటిల్, మాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ట్రై చేస్తున్నాము. బట్ ఇన్ కేస్ కాకపోతే విల్ గో ఫర్ 2 షెడ్లాగ్స్ స్క్రిప్ట్ ఇచ్చారు మాకు. చాలా బాగుంది, చాలా కష్టపడ్డారు ఆయన. 2-3 months టోటల్ ఇన్వాల్వ్ అయ్యి చేశారు. సో డైరెక్టర్ గారిని సాటిస్ఫై చేయడం అని అంటే కొంచెం కష్టం, బట్ ఈ సాటిస్ఫైడ్. సో థ్యాంక్ యూ ఆల్ మై టీమ్ అండ్ అలా కనబడుతున్నాను. అదే 2 years నేను బాంబేలో ఉన్నాను. ఎందుకంటే ఒక హిందీ సినిమా చేశాను, గన్స్ ఆఫ్ బనారస్ అని. అది ఇప్పుడు February 2016 రిలీజ్ అవుతుంది. రాగానే మన ఛాంప్ చెప్పినట్టు, ఛాంప్ అంటే ఇది ముద్దు పేరు, ఛాంప్ అని పిలుస్తుంటాం. వెంకటేశ్వర ఛాంప్ అని, మీ ఓల్డ్ ఫ్రెండ్స్. అది ఒక సినిమా మొదలెట్టాలంటే సరే కథ ఉంది, 6 నెలలు ఫటాఫట్ చేద్దాం అంటే డాక్టర్ చక్రవర్తి అనేది ఒక సినిమా, ఒక మంచి కథ చేశాను. అండ్ అది ఫ్యామిలీ ఫస్ట్ టైం నాకు. ఎందుకు కొత్త అంటే ఇది ఫ్యామిలీ డ్రామాలు, లవ్ స్టోరీస్కి చాలా దూరంగా ఉంటాయి బేసికలీ. అంటే ఆ సెంటిమెంట్స్ నాకు ఎక్కువగా అర్థం కావు. బట్ ఏంటంటే ఫస్ట్ టైం అంటే నేను కొంచెం రియలిస్టిక్గా వెళ్ళి ఎలా ఉంటుంది ఫ్యామిలీ డ్రామా మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుని, నన్ను ఇంట్రాస్పెక్ట్ చేసుకుని నేను ఫ్యామిలీ డ్రామా చేయడం జరిగింది. బట్ డెఫినెట్గా ఆ ఫ్యామిలీ డ్రామాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఇది మేము హైదరాబాద్లో, అరకులో, ముంబైలో అండ్ ఇక్కడ మన వికారాబాద్లో ఇక్కడ అంతా షూటింగ్ పెట్టుకున్నాం. 23rd నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. 35 daysలో ఫిల్మ్, వీ వాంట్ టు ఫినిష్ ద ఫిల్మ్ 35 days. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే మన ఫిల్మ్ అరవింద్ ఫేమ్ రిషి ద హీరో, సోనియా మాన్ అని డి అంటే డి ఫేమ్ అనమాట, శ్రీకాంత్ గారితో చేసింది. అమ్మాయి నాకు ఎప్పటి నుంచో బాంబేలో ఫ్రెండ్. సరే ఈ సినిమా తను హీరోయిన్. అండ్ ఈ డాక్టర్ చక్రవర్తి ఈ టైటిల్ రోల్ ప్లే చేసేది ఒక ముఖ్యమైన ఆర్టిస్ట్ నేను బాంబే నుంచి తీసుకొచ్చాను. అతను గిరీష్ సహదేవ్. అతను సల్మాన్ ఖాన్తో, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వీళ్ళ సినిమాలు చేశారు, సంజయ్లా బన్సాలి వీళ్ళ సినిమాలు చేశారు. ఇతను గన్స్ ఆఫ్ బనారస్లో ఒక కాప్ పాత్ర ఇచ్చానమాట. ఆ పాత్ర చేసేటప్పుడు అతను పర్ఫార్మెన్స్ చూసేటప్పటికి నేను ఎప్పటి నుంచో మనసులో ఉన్నది, ఇతను ఇంకొక మనోజ్ వాజ్పేయి, ఇంకొక మన తెలుగులో ప్రకాష్ రాజ్, ఆ యాక్టర్ ఎదుగుతాడని, అంత ఎదుగుతాడని తెలిసింది. డాక్టర్ చక్రవర్తి క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ మళ్ళీ శేఖర్ సార్ స్టైల్లోనే చెప్పాలంటే ఫుల్ థ్రిల్లరు, డార్క్ టెక్స్చరు, చాలా నైట్ డే షూట్స్ ఇలా ఉంటాయి. అంటే దిస్ థ్రిల్లర్ ఇస్ డిఫరెంట్ జానర్. థ్రిల్లర్లోనే చాలా జానర్స్ ఉంది, దాంట్లో ఇది టోటల్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. తెలుగు ఇండస్ట్రీకి ఇట్స్ ఎ వెరీ డేరింగ్ స్క్రిప్ట్, దట్ మచ్ ఐ కుడ్ సే. ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఐమ్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు సోనియా మాన్. I try to speak Telugu and I believe I learned to. And firstly, I've done DNTD, my first Telugu film, and this is my second Telugu film here. And with superb director Shekhar Suri and very good subject. It's a family-oriented subject and thriller too. And I'm playing a glamorous role in this movie, and that is suspense. And that is actually interesting and somewhat different, which I'm playing first time in my career, like little bit hot stuff. So that's it, and I hope for the best for this movie. And I love to do Telugu movies, and thank you so much Shekhar that he has given me such a good script and golden opportunity to perform again and here in this industry. So that's it. ऑफ वर्किंग, इनका स्टाइल, इनका तरीका, ट्रीटमेंट बहुत इम्प्रेसिव था. उसके बाद हमारी लगभग 6 महीने 8 महीने बात नहीं हुई, एंड सडनली ही केम अप विद दिस आइडिया दैट आई वांट टू मेक दिस फिल्म कॉल्ड डॉक्टर चक्रवर्ती एंड आई वांट यू टू प्ले दिस रोल. पहले मैंने सिर्फ एक्टर पॉइंट ऑफ व्यू से इसको सुना. डॉक्टर के पहले एक्टर लालची होता है कि मैं क्या करूँगा फिल्म में, ये क्या करूँगा. लेकिन इनकी नरेशन के दौरान मैं ये भूल गया कि डॉक्टर चक्रवर्ती मैं प्ले करने वाला हूँ या गिरीश सहदेव डॉक्टर चक्रवर्ती बनेगा. मैं उस फिल्म में इतना खो गया कि इन्होंने उस 45 मिनट्स की नरेशन में ही टुक मी टू अनदर वर्ल्ड.
उन जगहों पे ले गए अपनी नरेशन से, उन फीलिंग्स में, उन इमोशंस में ले गए, उन ट्विस्ट्स और टर्न्स में ले गए. दैट वाज वेरी इम्प्रेसिव. और उसके बाद मुझे लगा कि ये मेरी खुशकिस्मती है कि इन्होंने मुझे चुना इस रोल के लिए. और इनका जो स्टाइल है उसके साथ में एक फैमिली ड्रामा, वो जो कॉन्कॉक्शन है, वो जो ब्लेंड बनेगा और जो फाइनल प्रोडक्ट बनेगा, मैं खुद उसका बेसब्री से इंतज़ार कर रहा हूँ. तो డిఫరెంట్ ఏం చెప్పాలనుకోవట్లేదు. ఈ మూవీ ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్. అంటే ఇప్పటిదాకా వన్ ఆఫ్ అ కైండ్ సబ్జెక్ట్ అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. అండ్ లైక్ శేఖర్ సార్ ఇప్పటిదాకా చేసినట్టు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఐ రియలీ హోప్ ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని. మీరు జస్ట్ కీప్ ఎంకరేజింగ్ అస్. అండ్ सर थैंक यू फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी. एंड क्राउड कंट्रोल नहीं हो रहा था, तो प्रोड्यूसर अशोक जी मुझे कॉल किए कि आप आइए, आपके एरिया में क्राउड कंट्रोल नहीं हो रहा है. तो मैं अपनी कार से निकला रेवन लगा के, तो शेखर जी मुझे देखने लगे थोड़ी देर के लिए, ये रियल है या फिल्मी तो नहीं है कहीं. ऐसे मेरी शेखर जी के साथ एंट्री हुई. फिर इनके साथ अच्छी केमिस्ट्री बन गई हम लोगों की, अच्छी दोस्ती हो गई है. और आते ही हैदराबाद में एक बर्ड सीख लिया मैंने, एकड़ा. मतलब इसका क्या होता है, इधर इधर आ जाइए. एकड़ा. हाँ. One second, sir. Sir, center. एक इनका भी लो. शेखर सर, चंद्र सूर्य चंद्र सूर्य आज नेदरम चंद्र सूर्य भवंच गुण्यानां भक्तानां पूजयामि. చక్కగా పూలు వేస్తున్నాను. ओम प्रकृतिं विकृतिं विद्यां कलशं దగ్గర వేయండి. इधर डाल दीजिए. माता जी है ना. ओम आजने देवराजने दुर्वा और हृदय हृदय चंद्र एकान चंद्र सुगृहाय में. ओम प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतेषु प्रदां शुद्धां विभूतिं प्रसन्नमां परमात्मां वाचं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्मकीं पद्मनाभ प्रियां रमां पद्माराधां देवीं प्रेम पद्मगन्धनीं पुण्यगन्धां च पद्मनाभसादाभ्यां प्रभां चतुर्भुजां चन्द्रोभां इन्द्राणि निशीतलां आह्लादजननीं पुष्टिं शिवां सुकृतीं सुतीं विमलां विश्वं दुष्टिं दारिद्र्यमवाणीं धनधान्यकरीं सिद्धिं शृणोम्यां शुभप्रदां उपवेदविदानन्दां वरलक्ष्मीं वसुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयां धियां नमामि मङ्गलां देवीं विष्णु. मातरं पद्ममारणीं श्री महालक्ष्मी महाकाली महासरस्वती गुणात्मिका स्वरूपिणीं जगदम्बिका देवी नमः. वनस्पत्योर्भवे देवी नागं दैसयुधः आघादित्य नैवेद्यं या प्रणर्यावरा पुष्पाय पुष्पणेः राय पाठं कोट्टंడి सर. మొట్టు పెట్టండి ఆయనకి. एकदैव यजमान आजुस्तेजो ददारे सम्प्राजन्तविराजन्ताः अभिश्रीर्याजनगृहे लक्ष्मीरास्तस्य मखेदजा मासकौसृदामदेः मानवैकं सेज्जातवेदो अभिप्रलग्नाघैश्रिया महापरिपादया.
महालक्ष्मी महाकाली महासरस्वती जगन्नाथ मंगलो मंगलं गौतरेन्द्राय महनीय गुणात्मने ओम తర్వాత మళ్ళీ परीक्षा कोई बात नहीं थोड़ा उड़ जाओ సార్ మీకేమనిపించింది? మీరేం చెప్పారు అఖిల్కి సినిమా చూసిన తర్వాత? ఫస్ట్ టైం చూసినప్పుడు ఎప్పుడు నేర్చుకున్నారు ఈ డాన్స్లు ఇక్కడ ఎలా నాకు